హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే ఒక సింపుల్ కుకింగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి ఈరోజు పొద్దున షూట్ చేశాను అనమాట. ఇక్కడైతే నేను కందిపప్పు కడుగుతున్నాను. పొద్దున్నే తెప్పించానండి స్టార్ బజార్ నుంచి. ఒక హాఫ్ కేజీ అయితే తెప్పించాను అనమాట. ఫస్ట్ టైం కందిపప్పు కొనడము. ఇక చూద్దాము, ఎప్పుడు ఒక పెసరపప్పే వండడమా కొనడమా కాదు కదా, ఇంకా చాలా పప్పులు ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే ఈసారి కందిపప్పు తెప్పించాను అనమాట. ఓకే, దాన్ని అయితే ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలి. కందిపప్పు ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది, వాటర్ కూడా ఎక్కువ పడుతుంది కదండి. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువ అయితే పోసాను. ఇదే వాటర్ కాదు, ఇంకా పోసిన అనమాట. ఉడకడానికి చాలా టైం పట్టింది, ప్లస్ వాటర్ కూడా ఎక్కువ పట్టింది అనమాట. ఓకే, ఇక్కడేమో రైస్ ఉడికింది ఆల్మోస్ట్. ఇక్కడేమో నేను కరివేపాకు చాలా కడిగాను, ఫ్రెష్ కరివేపాకు తెప్పించాను అనమాట. బాగుంది, మంచిగా ఉంది, నాకు మంచిగా అనిపించింది. ఇక్కడేమో ఇది నైట్ రైసు. ఏంటంటే ఇంకా ఈ కరివేపాకు పప్పులోకి యూజ్ అవుతుంది, లెమన్ రైస్ చేద్దామని చెప్పేసి అందులో కూడా వేయాలి కదా అని నేను కరివేపాకు చాలా కడిగాను. ఓకే, ఇక కందిపప్పు అయితే ఉడకబెడుతున్నానండి. ఇది కూడా ఉడికింది, ఆల్మోస్ట్ ఉడికినట్టే. సో ఇక్కడ ఏంటంటే ఒక 45 మినిట్స్ పట్టిందండి నాకు కందిపప్పు ఉడకడానికి. అయినా సరే ఉడకలేదు. ఇది చల్లారినాక మిక్సీలో పట్టుకొని చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ వద్దులే అని చెప్పేసి నేను ఇది ఇక ఇట్లనే చాలాసేపు గంట తీసుకొని రుబ్బిన. అయినా సరే అది మొత్తం నలిగిపోలేదండి. ఏదో అంటే పలుకే ఉంది అనమాట. కొంచెము అంటే పలుకు కాదు కానీ మెత్తనే ఉడికింది, కానీ కొంచెం అక్కడొకటి అట్లా ఉండిపోయింది అనమాట. ఎంతసేపు ఇట్లా ట్రై చేసినా కూడా ఇది మెత్తగా కాలేదు. ఓకే సరే, దీని స్మెల్ బాగా వస్తుందండి, మంచిగా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే ఇక పప్పు ఎంత రుబ్బినా ఇది ఇంతేలే అని చెప్పేసి నేను అట్లా వదిలేసాను. నాకేంటంటే కందిపప్పులో ముద్దపప్పు ఉంటుంది కదా, అది తీసి అందులో మామిడికాయ పచ్చడి వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి. బాగుంటుంది అట్లా, నాకైతే చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఇందులో కొంచెం ఉప్పు వేసి ఇంకా కొంచెం టైం తీసుకొని బాగా రుబ్బిన తర్వాత ఒక 3 గంటల వరకు కందిపప్పు అయితే తీస్తున్నాను. బాగుంటుంది, ఇందులో నెయ్యి అవసరం లేదు. మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అది వేడనంగానే చల్లనంగానే అండి, చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత ఈ రిమైనింగ్ పప్పు ఉంది కదా, అందులో చింతపులుసు పోసి కొంచెం కరివేపాకు వేసి ఉప్పు కారం ఇవన్నీ వేసి బాగా మరిగించాను. ఆల్మోస్ట్ ఇది మరిగిపోయింది. ఇంకా తర్వాత తాలింపు అయితే చేస్తానన్నమాట. చూడండి, ఇంక ఇక్కడైతే ఆయిల్ పోసాను, కొంచెం జీలకర్ర, మెంతులు, నెక్స్ట్ ఆవాలు. నేను మామిడికాయ పచ్చడి పెట్టడానికి అని చెప్పేసి ఆవాలు తెప్పించాను, కొంచెం ఉంటేను ఆవాలు అయితే ఇందులో వేసాను అనమాట. నేను ఆవాలు అసలు యూజ్ చేయను. ఓకే, ఇది మాడిపోతే ఆవాలు మనం తినేటప్పుడు అస్సలు బాగుండదు. తాలింపులో వేసిన ఆవాలు మాడినా మాడకుండా అస్సలు బాగుండదు, అందుకే నేను స్కిప్ చేస్తాను, అసలు తేను అనమాట. ఓకే, ఇక్కడేమో నేను ఆనియన్స్, ఎండుమిర్చి వేస్తున్నాను, ఆ కరివేపాకు వేసాను అనమాట. ఈ విషయం ఏంటంటే ఆయిల్ కొంచెమే ఉందండి. నేను కొంచెమే ఆయిల్ ఉంటే కొంచెం ఆయిల్ తోటి ఇదంతా వేసి తాలింపు అయితే చేశాను అనమాట. పప్పులో ఆయిల్ కదా, ఆయిల్ కాదు కదా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఆ ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎండుమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఆనియన్స్, ఇదైతే చాలా మస్ట్ అనమాట. కాబట్టి నేను ఆయిల్ ఎంత ఉందా అనేది కాదు కదా అనిపించింది నాకు. సరే, కొంచెం పసుపు వేసాను, ఇంకా కొంచెం కూడా వేసాను అనమాట. ఓకే, ఇది మరీ వేయాల్సిన పని లేదు, పచ్చగా వేగితే సరిపోతుంది. తర్వాత దీంట్లో ఇక కొంచెం పప్పు అయితే కాగేపప్పు వేసేద్దామండి. చూడండి, మంచిగా మరిగింది కదా, చెప్పాను కదా అండి, మంచి స్మెల్ అయితే వస్తుందండి కందిపప్పు. ఇదైతే పక్కా అన్నమాట, చాలా బాగుంటుంది నిజంగా. చూడండి, ఇంకా పెసరపప్పే బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది అని చెప్పేసి అదే ఉండకూడదు అని నాకు అర్థమైంది. పప్పులు అంటే ఇంకా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ తినాల్సిందే, హెల్త్కి చాలా మంచిది, మన బాడీకి ప్రోటీన్ ఇస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ చారు అయితే ఇక ఇందులో పోసేద్దాము. చూడండి ఎంత బాగుందో. పప్పుచారు అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇట్లా నీళ్ళుగా వాటర్గా సాంబార్ లాగా ఉండాలంటాడు ర్యామ్స్ అయితే. అందుకని చెప్పేసి నేను ఇట్లా చేశాను.
చూడండి ఇందులో ఉన్న ఆనియన్స్ ఉన్నాయి చూడండి, మస్తు అంటే తీయగా, అంటే అది ఒక రకమైన టేస్ట్ అండి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి అవి అయితే. సరే, ఇంకా నా కందిచారు అయితే కందిపప్పు చారు అయితే ఇంకా మరిగింది, స్టవ్ అయితే ఆఫ్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను రైస్ పెడుతున్నాను. విషయం ఏంటంటే నేను పులిహార చేశాను, లెమన్ రైస్, అది షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను అనమాట. షార్ట్ వీడియోకి ఉండాలి, నెక్స్ట్ ఇక ఈ వీడియోకి కూడా ఉండాలి అని చెప్పేసి అట్లా ఒకటైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను పులిహారకి.